కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. COVID-19ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆగస్టు 15వ తేదీలోపు అందుబాటులోకి రావాలని ఐసీఎంఆర్ ఆదేశాలు ఇవ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విధంగా స్పందించింది. మరోవైపు వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి కావడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కోవాక్సిన్, జైకోవ్-డితో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. COVID-19 వ్యాక్సిన్ కోసం 6 భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కోవాక్సిన్, జైకోవ్-డి వ్యాక్సిన్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని, ఇందులో 11 వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్ దశకు చేరుకున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓ ప్రకటనలో వెల్లడించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి హ్యూమన్ ట్రయల్స్ కోసం కోవాక్సిన్, జైకోవ్-డికు అనుమతులు లభిస్తే అది కరోనా అంతమయ్యే క్రతువుకు ఆరంభ సూచకమని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ 2021 లోపు వచ్చే అవకాశం లేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ తెలిపింది. దీనికి కారణాలను కూడా వివరించింది. వ్యాధిని కట్టడి చేసే వ్యాక్సిన్ అభివృద్ధి 3 దశల ట్రయల్స్లో జరుగుతుంది. తొలి 2 దశల్లో వ్యాక్సిన్ సురక్షితమా కాదా అనే వాటిపై పరీక్షలు జరుపుతారు. 3వ దశలో వ్యాక్సిన్ సమర్థతపై పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క దశ పూర్తి కావడానికి నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్, జైడస్ కాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్లను తొలి 2 దశల ట్రయల్స్కు నిర్వహించడానికి ఈ వారంలోనే అనుమతులు లభించాయి. దీన్ని బట్టి చూస్తే ఆయా వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో పరీక్షలు జరుపుకోవాలంటే కొన్ని నెలల సమయం పట్టొచ్చు. ఈ కారణంగానే కేంద్రం 2021 కంటే ముందు వ్యాక్సిన్ రాకపోవచ్చని ప్రభుత్వం తెలిపింది. వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నా ట్రయల్స్ నిర్వహించడం ముఖ్యమని, దీనికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం అన్నీ జరిగితేనే ఇది సాధ్యమని వెల్లడించారు. ఐసీఎంఆర్ తాజా ప్రకటన నేపథ్యంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. కరోనా టీకా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని పరోక్షంగా వివరించారు. Remember that in February, WHO convened the first Global Research and Innovation Forum that brought together over 400 scientists and researchers from all over the world. At that time, we had just learned about this new virus, the SARS-CoV-2, and the idea was that we need to get together to really discuss what are the major research priorities. What do we need to learn about this virus and how it's impacting us? This resulted in a research roadmap that was released at the end of February, and that I think has shaped the global research agenda to a large extent. It also resulted in the creation of 9 working groups, and we'll run through the topics around which the working groups were created. Each of these working groups was coordinated by a WHO staff member, but basically consisted of experts from around the world. Some of the working groups have more than 100 people. Some are a little smaller, but experts from all around the world, voluntarily joined these working groups, and over the last few months have been working on their own areas of expertise and topics. Today, it seems incredible that it's just 6 months ago that we actually learned about this cluster of cases of pneumonia originating in Wuhan. And none of us could have, I think, imagined when we woke up on the 1st of January that 6 months along, this is where we're going to be grappling with this pandemic. We've learned a lot
And so we decided that it was time to reconvene these experts from around the world to take stock of what we've learned. What are the gaps in knowledge that we've actually been able to fill, to address those? So to sort of get a state of the science position in the beginning of July, and importantly, to also lay out the existing knowledge gaps and the emerging